సేల్స్ ముఖ్యమా లేకపోతే మార్కెటింగ్ ముఖ్యమా అండి? సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఇంపార్టెంట్? ఇద్దరు ఎవరు కరెక్ట్ అండి, ఎవరు గొప్ప అండి? ఇది ఎప్పుడు మనకు ఉండే కన్ఫ్యూజనే. కరెక్ట్. మీకు ఇవాళ ఈ వీడియోలో ఈ ఇద్దరు రోల్స్ ఏంటి, వాటిపైన ఉపయోగించుకోవాల్సిన స్ట్రాటజీస్ ఏంటి అన్నీ మీకు క్లారిఫై చేయడానికి ఈ వీడియో తీస్తున్నాను. చివరి వరకు చూడండి. నా పేరు అంజన్, నా పేరు డాక్టర్ అంజన్స్ యువర్ సేల్స్ మెంటర్ ఈజ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్. సేల్స్ వాళ్ళు గొప్ప, మార్కెటింగ్ వాళ్ళు గొప్ప అని అన్నది ప్రతిసారి మనం వింటుంటాం. ఆర్గనైజేషన్స్లో కూడా చూస్తుంటే కూడా కొన్నిసార్లు అంటారు, సేల్స్ వాళ్ళు అంటారు మా వల్ల జరిగింది బిజినెస్, మా వల్ల రెవెన్యూ జనరేట్ అని అంటారు. మార్కెటింగ్ వాళ్ళు అంటే లేదండి మా వల్ల అంటారు. ఇదన్నీ చెప్పుకోవడానికి కొంచెం చిన్నగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలాసార్లు ఏంటంటే చిన్న కంపెనీస్లో వాళ్ళు సార్ ఇవి రెండేంటి సార్, మేము అన్ని కలిపి మేమే చేసుకుంటామంట. పెద్ద కంపెనీస్లోకి వెళ్తేమో లేదు ఇవి చాలా డిఫరెంట్గా అని చూస్తారు. బట్ అల్టిమేట్గా ఏంటంటేనండి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్. ఎగ్జిక్యూటివ్ కావచ్చు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లేదా సేల్స్ ఎగ్జిక్యూటివ్, రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గోల్స్. ఈ రెండింటిని మనము ఇగ్నోర్ చేస్తే ఏ బిజినెస్ కూడా వర్కౌట్ కాదండి. హలో, సేల్స్ మార్కెటింగ్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఇదేదో మాది కాదని అనుకుంటారండి. అదేదో ఉట్టి మార్కెటింగ్ చదువుకున్న వాళ్ళు లేదా సేల్స్ చేయాలనుకునే వాళ్ళకి కాదండి. జీవితంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రతి వాళ్ళకి అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని తీసుకోండి, చిన్నప్పుడు చదువుకుంటాడు, ఇంజనీరింగ్ స్టూడెంటే కావచ్చు. సేల్స్ అనేది అసలు ఎక్కడ కూడా అవసరం లేదు, మార్కెటింగ్ ఎక్కడ అవసరం లేదు. కానీ ఇంటర్వ్యూ ప్యానెల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడండి, ఇంటర్వ్యూయర్తో తనకున్న నాలెడ్జ్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేయకపోతే తనకి జాబ్ రాదండి. జాబ్ వచ్చినా కూడా తనకు కావాల్సిన ప్యాకేజ్ రాదు. అంటే ఏమైపోయింది, యూ హ్యావ్ టు కమ్యూనికేట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వేంటో అన్నది నీ నాలెడ్జ్ని, నీ స్కిల్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయకపోతే ఏ రోజు కూడా సక్సెస్ ఉండదండి. అట్లాగే సేల్స్ అండ్ మార్కెటింగ్ అని అనేది ప్రతి ఆర్గనైజేషన్స్కి చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్. మార్కెటింగ్ అని అనేది ప్రతి ఆర్గనైజేషన్స్కి చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్. సరే వేరే డిపార్ట్మెంట్స్ లేవా అంటే తప్పకుండా ఉన్నాయి. ఫినాన్స్ ఉంది, హెచ్ఆర్ ఉంది, ఆపరేషన్స్ ఉంటుంది, సప్లై చైన్ ఉంటుంది, లాజిస్టిక్స్ ఉంటుంది. ఇట్లా మీరు ఎన్ని ఒకటి కాదంటే కానీ వాళ్ళకి కొన్ని వందలలో డిపార్ట్మెంట్స్ వచ్చేసినాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటి అయితే సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దిస్ పర్టికులర్ టూ డిపార్ట్మెంట్స్ అనేది రెవెన్యూ జనరేట్ చేస్తాయి. కరెక్ట్ ఆర్ నాట్? ఎస్, అబ్సల్యూట్లీ ఫైన్. సో ఇవాళ మనము ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది చెప్పుకోవాలనుకున్నప్పుడు డిఫరెన్సెస్ ఏంటి అని అంటే ఫస్ట్ సేల్స్ అనేది మార్కెటింగ్ అనేది చెప్తాం. మార్కెటింగ్ ఏం చేస్తుంది అంటేనండి మార్కెట్లో డిమాండ్ క్రియేట్ చేస్తుంది బై ఐడెంటిఫైయింగ్ ది నీడ్స్ ఇన్ ది కస్టమర్ యొక్క నీడ్స్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకుంటుంది. రైట్. అదే ఒకవేళ సేల్స్ వచ్చేస్తే ఏమవుతుంది, ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ బై మీటింగ్ ది కస్టమర్ ఇన్ ది మార్కెట్ అర్థం చేసుకుని వాళ్ళకి నెగోషియేట్ చేసి సేల్స్ని క్లోజ్ చేస్తుంది. ఐ మే కరెక్ట్ ఆర్ నాట్? ఎస్. ఇవి రెండు కాంబినేషన్ ఉంటేనే సక్సెస్ అవుతుందండి. 100% డిమాండ్ క్రియేట్ చేసేది మార్కెటింగ్. అండ్ దెన్ వన్స్ ది డిమాండ్ క్రియేట్ అయినాక దాన్ని డిమాండ్ని కన్వర్ట్ చేస్తూ రెవెన్యూస్ కిందకి జనరేట్ చేసేది సేల్స్. సో రెండు కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మార్కెటింగ్ ఈజ్ అట్రాక్షన్, సేల్స్ ఈజ్ ట్రాన్సాక్షన్. కరెక్టా కదా? మార్కెటింగ్ అట్రాక్ట్ చేయాలి, కస్టమర్ని అట్రాక్ట్ చేసి నీ ప్రోడక్ట్ యొక్క గొప్పతనం ఏంటో చెప్పాలి, నీ ప్రోడక్ట్ కాంపిటీటర్ కంటే ఎంత బాగుందో చెప్పాలి. అంటే ఏం చేయాలంటే అట్రాక్ట్ చేయాలి. సేల్స్ ఏంటి, గ్రాస్ రూట్ లెవెల్లోకి అంటే బాటమ్ లెవెల్కి వెళ్ళిపోవాలి, కస్టమర్ దగ్గరికి వెళ్తుంది, ఫీల్డ్లోకి వెళ్తుంది. వెళ్ళిపోయి ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళు ఏం చేస్తారండి, ఈ మార్కెటింగ్ వాళ్ళు తయారు చేసిన స్ట్రాటజీస్, వాళ్ళు జనరేట్ చేసిన లీడ్స్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ ప్రోడక్ట్ యొక్క మంచి చెడులన్నీ క్లియర్గా చెప్తూ ఫేస్ టు ఫేస్ సమ్ టైం ఉంటుంది. ఇవాళ రేపు డిజిటల్ మార్కెటింగ్ వచ్చినాక మనము కూర్చున్న దగ్గర నుంచి కూడా మనం ఆన్లైన్లో చేస్తున్నామండి. రైట్. ఇది చేసినప్పుడే ఈ కాంబినేషన్లోనే ప్రతి కంపెనీ యొక్క గ్రోత్ కనబడుతుంది. ఈ గ్రోత్ లేకపోతే ఏమవుతుందండి, కంపెనీలు మూతపడిపోయి చాలాసార్లు మనం వింటుంటాం కంపెనీస్ అరే ఏమైందో సడన్గా అర్థం కావట్లేదండి మా సేల్స్ పడిపోయింది అని చెప్తారు. సేల్స్ పడిపోయిందని చెప్పి అర్థం చేసుకున్న లోపల కంపెనీ మూత కూడా పడిపోతాయి. కారణం ఏంటి అంటే ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రోల్స్ బిట్వీన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ చాలామంది చేయరండి. అందరూ అన్నీ చేస్తారు. అందరూ అన్నీ చేస్తే ఏమవుతుందండి, ఎప్పుడు కూడా బిజినెస్ సక్సెస్ కాదు. ఐడెంటిఫై చేసుకోగలగాలి. చాలామంది అంటుంటారు, చిన్న బిజినెస్ వాళ్ళు అంటారు, సార్ మేము ఉన్నదే కొంతమంది అండి, మాలో మేము సేల్స్ మార్కెటింగ్ని డివైడ్ ఎట్లా చేసుకుంటాం సార్ అంటారు. కాదండి, డివైడ్ చేసుకోవడం అంటే ఏంటి అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ది రోల్స్ని డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేటలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందండి. వాళ్ళు అక్కడ ఒక వెంచర్ ఐడెంటిఫై చేసుకున్నారు. అక్కడ ఏం చేయాలి, మార్కెటింగ్ వాళ్ళు ఏం చేయాలి, సేల్స్ వాళ్ళు ఏం చేయాలి అనేది క్లియర్గా అర్థమైపోతుంది నేను చెప్తుంటే.
మార్కెటింగ్ వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఐడెంటిఫైయింగ్ ది టార్గెట్ కస్టమర్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని మన వెంచర్లో ఉన్న గొప్పతనం ఏంటో ఐడెంటిఫై చేసుకొని లీడ్స్ జనరేట్ చేస్తారు. ఎట్లా చేస్తారు లీడ్ జనరేట్ అంటే అడ్వర్టైజ్ చేయాలి, టీవీ యాడ్సా లేకపోతే హోర్డింగ్స్ పెట్టాలా, పెడితే దాని లోపల ఏం పెట్టాలి, నేను ప్రమోషనల్ యాక్టివిటీలు ఏం పెట్టాలి, నా పంచ్ లైన్ ఏంటి, నా ట్యాగ్ లైన్ ఏంటి, రైట్? ఇవన్నీ వాళ్ళకి చాలా ముఖ్యమైపోయినదండి. నా ట్యాగ్ లైన్ అన్నది, పంచ్ లైన్ అన్నది ఒక్క వర్డ్తో కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోగలగాలి. సో దట్ వాట్ విల్ హ్యాపెన్, కస్టమర్ మన వరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ కస్టమర్ని ఎట్లా కన్వర్ట్ చేసి దాని నుంచి తన నుంచి మనము ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ వాట్ ఎవర్ ఈజ్ యువర్ బిజినెస్ యు ఆర్ కన్వర్టింగ్ ఇట్, అంటే దాన్ని కన్వర్ట్ చేస్తూ బుకింగ్స్ చేయడమే సేల్స్ యొక్క గొప్పతనం. సేల్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు కస్టమర్ కాల్ చేయగలగాలి, కరెక్ట్ ఆర్ నాట్? ఆ తర్వాత ఏం చేయాలంటే సేల్స్ వాళ్ళు నెగోషియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. నెగోషియేషన్ అంటే ఏంటి, వాళ్ళు ఒక కస్టమర్ ఒక ప్రైజ్ అంటారు, మనకు ఒక ప్రైజింగ్ ఉంటుంది, మార్కెట్లో ఒక ప్రైజ్ ఉంటుంది. ఈ అన్నింటిని కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి కస్టమర్కి కన్విన్స్ చేయగలగాలి. 1-to-1 అవుతుంది అప్పుడప్పుడు మనకి కస్టమర్తో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడినప్పుడు కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తుంటాం. అల్టిమేట్గా ఏం చేస్తామండి అంటే మనము బుకింగ్ చేస్తామండి. కస్టమర్ని సైట్ విజిట్స్ కూడా తీసుకెళ్ళినప్పుడు అక్కడ కస్టమర్ సైట్ చూపించినాక బుకింగ్ చేసి ఫైనల్గా మనము క్లోజ్ చేస్తాం. సరే, సేల్స్ అండ్ మార్కెటింగ్ సార్ మీరు రియల్ ఎస్టేట్ గురించి చెప్తున్నారు, దీంట్లో డివైడ్ చేసి చెప్తున్నారు. మరి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కదండి, రిటైల్ ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఉంది, పెట్రోకెమ్ ఉంది, ఇట్లా మీరు చూసుకుంటా పోతే ఎన్నో ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి. మన దగ్గర దిగ్గజాలు ఉన్నారండి, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, అరబిందో ల్యాబొరేటరీస్. ఈ కంపెనీస్ అండి ఇండియన్ కంపెనీస్ కానీ దే ఆర్ ఇండియన్ ఎంఎన్సీస్, అంటే వాళ్ళ ఆపరేషన్స్ అక్రాస్ ది గ్లోబ్ ఉన్నాయి. మరి వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, వాళ్ళకి సేల్స్ ఎట్లా ఉండాలండి అని అంటే వాళ్ళది మార్కెటింగ్ వాళ్ళు వచ్చేస్తే ఏం చేస్తారండి అంటే ప్రోడక్ట్ లాంచ్ గురించి ఆలోచించాలి. ప్రోడక్ట్ లాంచ్ ఆలోచించినప్పుడు అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఆ పాలసీస్ని బట్టి మనం ప్రోడక్ట్ లాంచ్ ఆలోచించుకుంటారు. సో ఒకవేళ ఇండియన్ కంపెనీ వచ్చేస్తే ఇండియాలో మనం ఒకరు సేల్ చేస్తుంటే ఓన్లీ రూపీస్ పరంగా ఆలోచించాలి. కానీ వెన్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఎంఎన్సీ అనగానే ఏమైపోయిందండి, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క వాల్యూ ఉంటుంది మన ఇండియన్ రూపీస్ది. ఆ వాల్యూ పరంగా మనం ఒక ప్రైజింగ్ స్ట్రాటజీ తయారు చేయాలి. దట్ ఈస్ నాట్ దట్ సింపుల్ అండి. సో మార్కెటింగ్ వాళ్ళది అక్కడ చాలా ముఖ్యంగా చేస్తారు. సరే, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ప్రోడక్ట్ లాంచ్ ఆలోచిస్తారని అన్నాను. తర్వాత ప్రోడక్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ చేసినాక ఏం చేస్తామని మార్కెట్లోకి ప్రోడక్ట్ని అవేర్నెస్ క్రియేట్ చేసి కస్టమర్లని రెడీ చేస్తాం. చేసిన తర్వాత సేల్స్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఆర్ ది కస్టమర్స్ అంటాం కొన్నిసార్లు ఫార్మాలో, బట్ డాక్టర్సా లేకపోతే పేషెంట్స్ ఆ కస్టమర్స్, ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో డాక్టర్స్ దగ్గరికి ఏం చేస్తారంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్ గురించి క్లియర్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ వల్ల ఈ లాభాలు ఉంటాయి, ఈ పేషెంట్కి ఇలా జరుగుతుందని. సో దానికి డాక్టర్స్ కన్విన్స్ అయ్యి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఈ ప్రిస్క్రిప్షన్ని మార్కెట్లోకి పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. పుష్ చేస్తూ ఆర్డర్స్ జనరేట్ చేస్తూ ఆ సేల్స్ని క్లోజ్ చేస్తాం. సో ఇట్లా ఫార్మా ఇండస్ట్రీస్ యొక్క బిజినెస్ నడుస్తుంది. అదే మనం ఒకవేళ ఉదాహరణకి డిమార్టే తీసుకోండి, ఒక టోటల్లీ డిఫరెంట్ ఇండస్ట్రీ, రిటైల్ ఇండస్ట్రీ అండి. కస్టమర్స్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాల్సిందే, సేల్స్ వాళ్ళు బయటికి వెళ్ళారండి. అక్కడ అసలు ఎగ్జిక్యూటివ్ మార్కెట్లోకి తిరగడం అంటూ ఏమీ లేదండి. ఏం చేయాలి వాళ్ళు, అక్కడ కస్టమర్ వచ్చిన వాళ్ళని అర్థం చేసుకున్నట్టు చెప్పి వాళ్ళని సేల్ చేయడం. సో వాళ్ళది ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. సో అల్టిమేట్గా మార్కెటింగ్ అనగానే ఏంటి అని అంటే ఇట్ ఈస్ అబౌట్ ది పుల్లింగ్ ది కస్టమర్ టువర్డ్స్ దేర్ సైడ్. కస్టమర్ని పుల్ చేసుకోవడం మార్కెటింగ్ అంటే. మరి అదే సేల్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అబౌట్ పుషింగ్ ది ప్రోడక్ట్ ఇన్ టు ది మార్కెట్. పుష్ చేయడం అంటే ఏంటంటే మార్కెట్లోకి వాళ్ళ దగ్గరికి పర్చేజ్ ఆర్డర్స్ తెచ్చుకోవడం. కస్టమర్కి మార్కెటింగ్లో ఏదైతే స్ట్రాటజీస్ క్రియేట్ చేసి కస్టమర్ని అట్రాక్ట్ చేశారో ఆ అట్రాక్ట్ చేసిన కస్టమర్ని మనము కన్వర్ట్ చేస్తూ రెవెన్యూ జనరేట్ చేస్తూ మనము పుష్ చేస్తున్నాం మార్కెట్లోకి, రైట్? ప్రోడక్ట్ పుష్ చేస్తే రెవెన్యూస్ వస్తున్నాయి, రైట్? దిస్ ఈజ్ హౌ బిజినెసెస్ విల్ రన్. సో అల్టిమేట్గా సార్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, ఇద్దరు డిఫరెంట్ రోల్స్. మేబీ ఒకవేళ చిన్న కంపెనీ, సార్ మా దగ్గర చాలా తక్కువ ఎంఎస్ఎంఈస్ ఉంటాయండి, ఒక 10 members 20 members ఉన్న కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో నేను ప్రతి ఒక్కరికి డిఫరెంట్ చేయలేము, అందరినీ కామన్గా చేయమంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రోల్స్ని డిఫరెంట్ చేసి అర్థం చేసుకుంటూ ఆ రోల్స్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి ఏమైతే స్ట్రాటజీస్ వాడాలో అది చేయాలి. ఒకవేళ టు కంక్లూడ్ మై దిస్ వన్, ఒక ఎగ్జిక్యూటివ్ అండి, లెట్ ఇట్ బి మార్కెటింగా సేల్సా పక్కకు పెట్టి ఒక ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి కస్టమర్ దగ్గర ఛాంబర్లో కూర్చున్నప్పుడు సడన్గా కస్టమర్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక ఏమంటారండి మిలిటరీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది. అంటే ఏంటి, వాళ్ళు అథారిటేటివ్, అంటే అక్కడికి వెళ్ళాక నా సేల్స్ కాల్ ఎట్లా మాట్లాడాలన్నది నేను మార్చుకోగలగాలి. సో
యూ యువర్ సెల్ఫ్ ఈజ్ బికమింగ్ లైక్ ఎ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒకవేళ చిన్న వాట్ యు కాల్ కంపెనీ అయితే, అదే ఒకవేళ పెద్ద కంపెనీ అయితే అఫ్ కోర్స్ మార్కెటింగ్ వాళ్ళకి కూడా అన్ని అవేర్నెస్ ఉండవండి. ఎందుకంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేయాల్సిన సేల్స్ వాళ్ళే కాబట్టి అర్థం చేసుకొని అక్కడికక్కడ మీకు కావాల్సిన మీ స్ట్రాటజీస్ని టైట్రేట్ చేసుకుంటూ సేల్స్ చేయడమే గొప్పతనం అండి. సో అల్టిమేట్గా టు టెల్ దట్ అన్లెస్ అంటిల్ మార్కెటింగ్ అండ్ సేల్స్ రెండు కాంబినేషన్లో పనిచేయకపోతే నో కంపెనీ విల్ సక్సీడ్. With this, I conclude my first episode in this particular series of sales versus marketing. Thank you. Subscribe to my channel, Anjan's Your Sales Mentor. Thank you.